హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ఈ మూడిట్లో వచ్చిన ముఖ్యమైన అంశాలని ప్రతిరోజు కూడా ఒక 10 నిమిషాల పాటు చూసుకుందాం. సో వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి అండ్ ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా ఈరోజు ఆంధ్రజ్యోతి చూసుకుంటే, వీరబాదుడు సూర్యసేన ధనాధన్ బ్యాటింగ్ అంటండి. సో నిన్న జింబాబ్వేకి ఇండియాకి మ్యాచ్ జరిగింది కదా, సో ఆ మ్యాచ్ గురించి రాశారనమాట. సో నేను జింబాబ్వే చాలా గట్టి పోటీ ఇచ్చిందండి. దాదాపుగా 250+ ఇండియా కొట్టా కూడా 170 జింబాబ్వే వాళ్ళు దాదాపుగా 180 దాకా కొట్టారండి. సో మంచి గట్టి పోటీ ఇచ్చారనమాట. సో దాని గురించి రాశారండి. ఇక సూర్యసేన ధనాధన్ బ్యాటింగ్ 20 ఓవర్లో 256 పరుగుల వద్ద చెలరేగిన అభిషేక్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ సూపర్ ఇన్నింగ్స్. జింబాబ్వే గౌరవప్రదమైన స్కోరు. హర్షదీప్ సింగ్కు 3 వికెట్లు. సెమీఫైనల్ ఆశలు సజీవం అని చెప్పేసి మ్యాచ్ గురించి రాశారండి. అట్లాగే నిన్న రష్మిక, విజయ్ దేవరకొండ మ్యారేజ్ జరిగింది కదా, సో దాని గురించి రాశారు. ఇంకేం కావాలని హెడ్డింగ్ పెట్టేసి 3 ముళ్ళ బంధంతో ఒకటిని విజయ్ దేవరకొండ, రష్మిక అనేసి ఒక వార్త రాశారండి. ఉదయపూర్లో జరిగిందంట నిన్న అంగరంగ వైభవంగా మ్యారేజ్. సో తెలుగు కొడవ సాంప్రదాయాల్లో ఘనంగా పెళ్లి, వివాహ వేడుక ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొత్త జంట. అభిమానులు, ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువ అని చెప్పేసి ఒక వార్త రాశారు. సో నిన్న మండలిలో తొండి అని చెప్పేసి చైర్మన్ వైఖరిపై టీడీపీ మండిపాటు, ఏకపక్షంగా చేశారని ఆరోపణ. కల్తీ నెయ్యిపై చర్చలో రచ్చరచ్చ అని చెప్పేసి ఒక వార్త రాశారని హెడ్లైన్. ఇప్పుడప్పుడే కల్తీ నెయ్యి విషయం తగ్గట్లేదు అనమాట. సో వీళ్ళు తగ్గట్లా, టీడీపీ వాళ్ళు తగ్గట్లేదు, కూటమి ప్రభుత్వము, అట్లాగే వైఎస్ఆర్సీపీ వాళ్ళు తగ్గడంలా. సో చూస్తే వైసీపీ నోటీస్ ఇచ్చారనే భావన, లఘు చర్చ ప్రారంభించేందుకు అవకాశం, నోటీస్ ఇవ్వలేదని అధికారుల ధృవీకరణ, ప్రభుత్వం వైపు ప్రకటనకు నిరాకరించిన చైర్మన్ లేఖ చూపించిన అది రాంగ్ అని తోసివేత, తనకు తెలియకుండా జారీ అయిందని వెల్లడి. సో మండలిలో అధికార విపక్ష పక్షాలు వాదోపవాదాలు, అరుపులు కేకలతో హోరుతో దద్దరిల్ల మండలి. ఎలాంటి చర్చ లేకుండానే నేటికి వాయిదా అని చెప్పేసి ఒక వార్త రాశారండి. సో ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదైనా ఒక క్వశ్చన్ లేవనెత్తారండి. సో దానికి సమాధానం వచ్చే లోపల బాయ్కట్ చేస్తామని చెప్పేసి బొత్స గారు వాళ్ళందరినీ తీసుకొని రిటర్న్ వెళ్ళిపోతున్నారు. సో ఇంకా చైర్మన్ కూడా కొంచెం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నిన్న కొంతవరకు అసంతృప్తి వ్యక్తం చేసిందనమాట. సో ఇక ప్రతి ఎకరాకు సాగునీరు ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు త్వరలో బ్లూ ప్రింట్. నల్లమల సాగర్తో 2 రాష్ట్రాలకు ప్రయోజనం. దీనికి అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మేము ఇప్పుడు అడ్డు చెప్పలేదు. 4 నెలల్లో వెలుగొండ తొలి దశ పూర్తి చేసి నీళ్ళిస్తాం. గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం తొలి దశ పూర్తి అవుతుంది. ఉత్తరాంధ్రలో 11 ప్రాజెక్టులకు ఈ టర్మ్లోనే పూర్తి చేస్తాం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. అట్లాగే గంగా, కావేరీ నదుల అనుసంధానంపై నా ప్రగాఢ ఆకాంక్ష. అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు నాయుడు చర్చ అంటండి. సో చూస్తే 4 నెలల్లోనే వెలుగొండ పూర్తి చేస్తామనేసి, మా తొలి దశ పూర్తి చేస్తామని చెప్పేసి ఈ ఒక ప్రతిపాదన అయితే వాళ్ళు పెట్టుకున్నారండి. సో అది కూడా గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం తొలి దశ పైన కూడా పూర్తి చేస్తారంట. సో చూడాలి, ఏళ్ళ తరబడి పెండింగ్లో ఉన్న ఈసారైనా పనులు పూర్తవుతాయి లేదా చూడాలన్నమాట. సో మీరు వెళ్తారా, నన్ను వెళ్ళమంటారా? మీరు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయకుంటే నేనే ఆకస్మిక తనిఖీలు చేస్తా. గదుల్లో కూర్చుంటే వాస్తవాలు తెలియవు. అధికారులైనా నేతలైనా ఫీల్డ్కి వెళ్లాల్సిందే. సో ప్రజలతో మాట్లాడినప్పుడే సమస్యలు తెలుస్తాయి. కల్తీ పాలు, డయేరియాలపై ఉదాసీనత వద్దు. బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలి. ఘటన జరగకముందే పర్యవేక్షణ ముఖ్యం. శ్రీకాకుళం అట్లాగే తూగోజుల అధికారులతో సమీక్ష చేశారంట నిన్న చంద్రబాబు నాయుడు గారు. సో చంద్రబాబు నాయుడు గారు అంత లేకుండా కష్టపడుతున్నా కానీ కింది స్థాయిలో అంత ఆయనకి సహాయం రావడంలే. సో ఇక వ్యూహకర్త అతనే. లిక్కర్ స్కామ్లో ముప్పిడి అవినాష్ రెడ్డి కీలకమండి. సో అంట లిక్కర్ స్కామ్ కదా, సో దాని గురించి రాశారండి. తోడలు రాజకృష్ణుడితో కలిసి దందా. ముడుపులు ఇచ్చిన బ్రాండ్లకి ఆర్డర్లు. ఎక్సైజ్ అధికారులకు ఆదేశాలు. ఒక్కో కేసుపై 150 రూపాయల నుంచి 160 రూపాయల వసూలు. సొమ్ము మళ్లింపునకు నకిలీ ఇన్వాయిస్లు, బోగస్ బిల్లులతో 220 కోట్లు మళ్లింపు. సిట్ ఏర్పాటయ్యాక విదేశాలకు పరారు. రిమాండ్ రిపోర్ట్లో సిట్ వెల్లడి. సుప్రీం ఆదేశాలతో లొంగుబాటు అని అరెస్ట్ అంటండి. సో ఈ లిక్కర్ స్కామ్ ఇంకా పొడిగించదే ఉంది. దాదాపుగా 1.5 సంవత్సరం అవుతుంది కూటమి గవర్నమెంట్ వచ్చి, ఇంకా తేల్చలేదన్నమాట.
సో చూడాలి ఎప్పటివరకు తెలుస్తుందో. సో మానవత్వం బతకాలి, ఘర్షణలకు బాధితురాలు కారాదు మోదీ. నెతన్యాహుతో ద్వైపాక్షిక చర్చలు, త్వరలో భారత్ ఇజ్రాయెల్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించుకున్నారంట. సో 6 ఫైటర్ జెట్లు రీఫ్యూలింగ్ ట్యాంకర్లు కొనుగోలుకు ఇజ్రాయెల్తో ఒప్పందం. సో రక్షణ రంగానికి సంబంధించి కొన్ని ఒప్పందాలు జరిగాయంటండి. సో దాన్ని ప్రధానంగా రాశారు. ఇక సెన్సార్ బోర్డు బుర్ర పెట్టి సినిమా చూసినట్లేదు, తన నిబంధనలు తానే స్వయంగా ఉల్లంఘించింది. కేరళ స్టోరీ 2కి సెన్సార్ సర్టిఫికేట్ జారీపై కేరళ హైకోర్టులో ఆగ్రహం. విడుదలపై 2 వారాల స్టే, కేంద్ర నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు. రాష్ట్రం మొత్తం సామరస్యంతో ఉంది అని చెప్పేసి, దాని మీద మధ్యలో చిచ్చు పెట్టకండి అని చెప్పేసి నిన్న హైకోర్టు సెన్సార్ బోర్డుని కొంచెం ఘాటుగానే విమర్శించిందండి. ఇక డ్రైవింగ్ లైసెన్సుల్లో గ్రేడ్లు అంటండి. మంచి డ్రైవింగ్కు ప్రోత్సాహకారం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే పాయింట్లతో కోత, పాయింట్లు మొత్తం పోతే లైసెన్స్ రద్దు, త్వరలోనే కొత్త విధానం అని చెప్పేసి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. సో ఏంటంటే, దీంతోపాటు డబ్బులు వసూలు చేసే వాళ్ళని కూడా కొంచెం చూడండి. ఎందుకంటే విలేజ్ సైడ్లో ఒక పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక 50 కేసులైనా రాయాలని చెప్పి గవర్నమెంట్ పోలీసుల మీద ఒక టార్గెట్ అయితే పెట్టి డబ్బులు వసూలు చేస్తుందని ఒక విమర్శ అయితే ఉంది. సో దాన్ని కొంచెం చూస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈవినింగ్ టైంలో ఈ విలేజ్ సైడ్లో బండ్లు ఆపుతారనమాట. సో బండ్లు ఆపి ఏంటంటే లైసెన్స్ అవన్నీ చెక్ చేస్తారు కదా. సో ఏదో ఒకటి, అందరి దగ్గర అన్నీ ఉండవు, ఏదో ఒకటి ఉండదు. సో దాన్ని బేస్ చేసుకొని తెలిసిన వాళ్ళు వస్తే వదిలేయడం, తెలియని వాళ్ళు వస్తే వాళ్ళని పట్టుకొని పీడించడం, కూలీలకు వెళ్ళేవాళ్ళు, పనులకు వెళ్ళేవాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి 185 రూపాయల దాకా వసూలు చేస్తున్నారండి. సో అది డైరెక్ట్ గవర్నమెంట్కి వెళ్తుందా లేదా ఇంకెవరి జోబులకైనా వెళ్తుందా అర్థం కావట్లా. లైసెన్స్ ఉందా అంటారు, ఉందంటే ఆర్సీ ఉందా అంటారు, ఆర్సీ ఉందంటే హెల్మెట్ ఎక్కడ అంటారు. సో దీనికి కొంచెం పర్యవేక్షణ చేసి దాన్ని కొంచెం పట్టించుకుంటే ప్రజలు కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది. సో న్యాయ వ్యవస్థపై తుపాకీ పేల్చారు, నెత్తురోడుతుంది సిఐసిఐకి తీవ్ర ఆవేదన. ఎన్సీఆర్టీ 8వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకంపై సంపూర్ణ నిషేధం, భౌతిక డిజిటల్ ప్రతులన్నీ సీజ్ చేయాలి. దీని వెనుక లోతైన కుట్ర కనిపిస్తుంది. బాధ్యతలపై వేటు పడక తప్పదు. సిజేఐ ఎన్సీఆర్టీ డైరెక్టర్కు సోకాజ్ నోటీసులు. కేంద్ర పాఠశాల విద్యా కార్యదర్శికి కూడా తదుపరి విచారణ 11కు వాయిదా. ఎన్సీఆర్టీ తీరుపై మోదీ అసంతృప్తి, బాధ్యులను శిక్షించాల్సిందేనని స్పష్టీకరణ. దీనిపై బాధపడుతున్నాం, బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ధర్మేంద్ర ప్రధాన్. ఏముందండి, ఇప్పుడు జరిగిందే కదా రాశారు పాఠ్య పుస్తకాల్లో. సో దాని గురించి ఢిల్లీలో ఒక హైకోర్టు జడ్జి ఉన్నాడు కదా. సో ఆయన బేస్ చేసుకొని ఆ స్కూల్లో ఆ కథను రాశారంట. సో ఆ బుక్లో అవినీతి లేదా చెప్పండి? జస్టిస్ సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఆపరేషన్ చిన్నారి తల్లి, లైంగిక నేరగాళ్లకు చెక్ పెట్టడమే లక్ష్యం. బాలికలు, తల్లులకు అవగాహన కార్యక్రమాలు, గంజాయి బ్యాచ్ పైన నిఘా, కౌన్సిలింగ్, అట్లాగే సురక్షిత బాల్యంతోనే సుస్థిర అభివృద్ధి అని చెప్పి డీజీపీ అన్నారంట. అంత లేదండి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ మందు, గంజాయి ఈ 2 దొరకకుండా చేస్తే దాదాపుగా 50% రేపులు కానీ, మర్డర్లు కానీ, గొడవలు కానీ ఆగిపోతాయన్నమాట, యాక్సిడెంట్లు కూడా. సో దాని మీద కొంచెం దృష్టి సారిస్తే బాగుంటుంది. సో అదే అండి ఆంధ్రజ్యోతిలో వచ్చిన ముఖ్యమైన అంశాలు. ఈనాడులో చూసుకుంటే భారత్ ఇజ్రాయెల్ సంబంధాల్లో సరికొత్త శకం, ప్రత్యేక ఊహాత్మక భాగస్వామిగా ద్వైపాక్షిక బంధం అని చెప్పేసి నరేంద్ర మోడీ గారి యొక్క ఇజ్రాయెల్ పర్యటనని హైలైట్ చేస్తారు అనమాట. ఇక మద్యం కుంభకోణం నిందితుడు ముప్పిడి అవినాష్ రెడ్డి అరెస్ట్, లంచాల నెట్వర్క్ నిర్వహణ, మనీ లాండరింగ్ అంతా కీలక పాత్ర ఆయనే. ప్రధాన నిందితుడు రాజకేశ్వర రెడ్డికి తోడల్లుడు. గతేడాది సీటు ఏర్పాటుపై మరుక్షణమే థాయిలాండ్కు పరారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు సిటీ విచారణకు హాజరు. శుక్రవారం వరకు రిమాండ్. గుంటూరు జిల్లా జైలుకు తరలింపంట. సో ఈయన అరెస్ట్ చేశారంట. ఈయన వచ్చేసి రాజకేశ్వర రెడ్డికి తోడల్లుడు అంటండి. తోడల్లుడు, తోడు దొంగలు సరిపోయింది. అట్లాగే నేను చెప్పినంత లంచం ఇవ్వాల్సిందే, మద్యం డిస్టిలరీలకు, సరఫరా కంపెనీలకు అవినాష్ రెడ్డి బెదిరింపులంట. సో లంచం ఈయన ఎంత చెప్తే అంత ఇవ్వాల్సిందే అనేది బెదిరింపులు అని చెప్పేసి రాశారండి. సో ఇక వర్షపాతం తగ్గొచ్చు, ముందే సిద్ధం అవుదాం. 790 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. మే 15కే ఖరీఫ్ సాగు చేయించాలి.
అట్లాగే స్వర్ణాంధ్ర విజన్తో నీటి భద్రతకు బ్లూ ప్రింట్. ఈ ఏడాది జూలై నాటికి వెలుగొని నిలుస్తాం. పుష్కరాల కన్నా ముందే పోలవరం పూర్తి చేయడానికి ముడిపెట్టుకున్నాం. ఇక పోలవరం నల్లమల సాగర్ అనుసంధానం ఎవరికి నష్టం కాదు. శాసనసభలో సీఎం చంద్రబాబు నాయుడు అండి. సో నేను శాసనసభలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన విషయాల్ని హైలైట్ చేశారనమాట. సో ఇక ఒక సీఎం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడిన విషయాలను హైలైట్ చేశారనమాట. సో ఇక ఒకటే విజయ్ దేవరకొండ రష్మిక అని చెప్పి వాళ్ళిద్దరు పెళ్లి గురించి రాశారండి. ఇక పెద్ద విమానాలతో తిరుపతి రన్వే కలకల. విమానాశ్రయంలో పెరిగిన రద్దీ. తొలిసారిగా 10 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు. ఈ ఏడాది మొత్తం 11.5 లక్షల మందికి వచ్చి వెళ్ళారంట. సో ప్రయాణం చేశారంట తిరుపతి మీదుగా. సో ఏపీడి భూమన్నాథన్ వెల్లడి అని చెప్పేసి రాశారు. ఇక చెన్నైలో చమక్. జింబాబ్వేపై భారత్ ఘన విజయం అని చెప్పేసి రాశారండి. అట్లాగే ఇక సాక్షి చూసుకుంటే సాక్షిలో భారత్ ఘన విజయం అని చెప్పేసి ఇండియా మ్యాచ్ గురించి రాశారండి. 72 పరుగులతో జింబాబ్వే చిత్తు. పాండ్యా, అభిషేక్ అర్ధ సెంచరీలు. రాణించిన తిలక్, ఇషాంత్, సూర్య. ఆదివారం వెస్టిండీస్తో పోరు. గెలిస్తే సెమీస్లో చోటు అని చెప్పేసి రాశారు. ఇక లడ్డూపై జంప్, లిఫ్ట్పై సైలెంట్. చర్చ రచ్చ. శాసనమండలిలో కూటమి సర్కార్ పలాయనం. ఎక్కడండి క్వశ్చన్ అడిగారు, వాళ్ళు ఆన్సర్ చెప్పేలా పారిపోయారని చెప్పి వాళ్ళు అంటున్నారు. మీరేమో గొడవలు చేస్తున్నారు, వాళ్ళు చెప్పే ధైర్యం లేదని మీరు అంటున్నారు. ఇంకా సాక్షిలో మన బంధం బలోపేతం అని చెప్పి భారత్ ఇజ్రాయెల్ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం అని చెప్పేసి మోడీ ఇజ్రాయెల్ టూర్ గురించి రాశారండి. ఇక సెకీకి సెల్యూట్ అని చెప్పేసి వీగిపోయిన విషయ ప్రచారం. సెకీకి సెల్యూట్ అని చెప్పేసి ఒక వార్త రాశారనమాట. సెకీ విద్యుత్కు అంతర్రాష్ట్ర ఛార్జీలు నష్టాలు వర్తించమని స్పష్టం చేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చిన తాజా ఆదేశాలు అని చెప్పేసి ఒక వార్త రాశారండి. సో అదే అండి మూడిట్లో వచ్చిన ముఖ్యమైన అంశాలు. థ్యాంక్ యూ.